ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చినటువంటి పాలకుర్తి నలుమూలల నుంచి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ 17 రోజు హైదరాబాదులోని తుక్కుగూడలో మన తెలంగాణ ప్రదాత మన తల్లి సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఆ సభకు మన కాంగ్రెస్ పార్టీ అభిమానులను, ప్రజానికాన్ని మొబిలైజ్ చేయడానికి, తరలించడానికి, అంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి తరలించడానికి సుమారు 10 లక్షల మందితో సభను పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఎన్నికల వాతావరణం వచ్చింది. ఈ రాబోయే ఎలక్షన్స్కు శంఖారావం పూరించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. సుమారు 10 లక్షల మందితో బహిరంగ సభ. ఆ సభ 10 లక్షల మంది రావాలంటే అట్లీస్ట్ మనకు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సరాసరి 8 నుంచి 10,000 మందిని తరలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికోసం దాని గురించి డిస్కస్ చేయడానికి ప్రధానంగా 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. మన పాలకుర్తి కూడా దాని పరిధిలోకి వస్తుంది. దాని గురించి డిస్కస్ చేయడానికి కోసం ఆస్పిరెంట్స్తో కానీ, మండలాధ్యక్షులతో కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, మాజీ ఎంపీటీలు, మాజీ జెడ్పీటీసీలు, సో తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కి వచ్చేసి పరిశీలకులు ఇలా ఒక సూచనలు చేసిపోయారు. ఆ కోవలోకే ఈరోజు మన ఆఫీస్కు ఉత్తమ్ కుమార్ దాల్వే గారు, మన యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిశీలక అబ్జర్వరు, అదేవిధంగా బండు శోభారాణి గారు, మన పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు, మన జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, తదితర ముఖ్య నాయకులంతా కూడా మా తోటి ఆస్పిరెంట్స్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, సో అశోక్ గౌడ్ గారు, అండ్ ముఖ్య నాయకులు మన యాకసమయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, మన వీరారెడ్డి దామోదర్ రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, రాహుల్ నాయక్ అండ్ సలీం గారు, ఇట్లా పేరు రవి నాయక్, రవీందర్ నాయక్, మన మహేందర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అందరూ పేరు ఎవరైనా పేర్లు మేము అది ఇంటెన్షనల్ కాదు, మిస్ అయితే క్షమించండి. అందరూ ఇట్లా వచ్చారు. వారితో పాటు మా